అసెంబ్లీ మీటింగ్లు నడుతున్నాయి కదా. అసెంబ్లీ అంటే గుడితోని సమానం. ఆడ అందరినీ సమానంగా చూడాలి, అందరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి, మంచి జరిగేది చెప్పుకోవాలి, తప్పులు ఎత్తి చూపుతుంటే వినాలి, గట్ల కాదు గిట్లా అనాలి. గంతేగాని చేసిన తప్పులను నిలదీత్తుర్రని అసలు మాట్లాడకుంటేనే చేస్తే ఏందన్నట్టోళ్ళ జనం దిక్కు మాట్లాడేటోళ్ళ నోర్లు మూయిస్తే అది అసెంబ్లీ అంటారా? ఇగో గిట్లనే అంటుర్రు అసెంబ్లీ మీటింగ్లు చూసినోళ్ళు. పారి మనం కూడా చూద్దాం. నిజం చెప్తున్నా, అసెంబ్లీ మీటింగులు చూసినోళ్లకు మాత్రం అది శాసనసభ లెక్క అనిపించలేదోలా గాంధీ భవన్ లా మీటింగ్ అన్నట్టు అనిపించిందట. అగో గట్ల నడిచినాయి. మరి బీఆర్ఎస్ లీడర్లు ఏం మాట్లాడినా సగంలోనే మైకు కట్టయింది. వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యలే. వాళ్ళు మాట్లాడుతుంటే అధికార పచ్చమోలు అడ్డం పడ్డారు, లేకుంటే మైకులు బంధు పెట్టురు. జనం తక్లీఫ్ల గురించి పాలన గురించి మాట్లాడుతుంటే షెయి పార్టీ లీడర్లకు కోపాలు వచ్చినాయి. అంతేందుకు మూసీ మీద మన తలసాని సీనన్న మాట్లాడిండు. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వాళ్ళు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అట్లా సార్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి. చూసినవా, ఓ దిక్కు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకో దిక్కు స్పీకర్ సారేమో మైకు కట్ చేసిండు. అరే గట్లిట్లా మైకు కట్ చేస్తారు? అసలు ఇది అసెంబ్లీ నడిచే తరికేనేనా? ఫస్ట్ ఏం అనుకున్నాం సభలో ఏం నడుస్తుంది అని నిలదీసిండు. ఇక రేవంత్ సారు తప్పులను నిలదీసిండు హరీష్ అన్న. సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే, దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు, ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్ ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. హరీష్ అన్న ఇట్లా రేవంత్ సార్ గురించి మాట్లాడుతుంటేనే సీఎం సార్ తప్పుల గురించి మాట్లాడితే మైకు కట్ చేసుడేందని స్పీకర్ సారు డైరెక్ట్ అననే అన్నాడులా. ఆగో మీరు క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మరి సీఎం సార్ మాత్రం ఇష్టం వచ్చిన తీరులో మాట్లాడవచ్చునా? అరే అసెంబ్లీ అంటే అందరికి మాట్లాడే ఛాన్సులు ఇవ్వాలి, ఏం చెప్తారో పూరా వినాలే కదా. కానీ అసెంబ్లీలో అట్లా గాననే వాళ్ళే అధికార పచ్చమూలేమో ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకుంటూనే పోయిరు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం మైకులు ఆగిపోయినాయి. స్పీకర్ సార్ అంటే పార్టీలు గీటీలు పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలి, గాని గిట్ల చేస్తే అసలు ఈ సమావేశాలు పెట్టి ఏం ఫైదా? ఎవరి కోసం పెట్టినట్టు? ఇక స్పీకర్ సారు తీరు నచ్చక బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ఈ తప్ప అసెంబ్లీ మీటింగులకు రామని బాయ్కట్ చేసింది. అసెంబ్లీ నుంచి గస్ పార్కు దాకా నడుచుకుంటా పోయి ఆడ ఆందోళన చేసిరు బీఆర్ఎస్ లీడర్లు.
స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. శుక్రవారం నాడు గిట్ల నడిచిందులా అసెంబ్లీ మీటింగులు. ఓ దిక్కు రాహుల్ గాంధీ సారేమో చేతుల రాజ్యాంగం ముక్కు పట్టుకొని ప్రజాస్వామ్యం ప్రతిపక్షం అనుకుంటా మాట్లాడతాడు. అది షేయి పార్టీ లీడర్లేమో మనకాడ ప్రజాస్వామ్యాన్ని ఇగో గిట్ల చేస్తారు. గిదా అసెంబ్లీ అంటే షేయి పార్టీ లీడర్లకున్న మర్యాద అని అంటారు పబ్లిక్.